ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పట్రా నాయుళ్ల అన్నదాన సదనం, కళ్యాణ మండపం మరియు పట్రా ప్రగతి భవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నాయకులందరూ సమీక్షించి ప్రసంగించారు. వాళ్ళు ముందుకు లేకపోతే, వితరణదాతలు లేకపోతే ఇవన్నీ కూడా సక్సెస్ కావు. ఎందుకంటే ఇంత పెద్ద కళ్యాణ మండపాన్ని కట్టించగలగాలంటే ఆ యొక్క కార్యకర్తల్లో ముందుండి వాళ్ళు పనిచేసినటువంటి ఊహాత్మకంగా చేసినటువంటి పని వల్ల అందరిలో నమ్మకం కలిగి ఇది సక్సెస్ఫుల్ గా తయారవుతుంది అనేటువంటి భావన వాళ్ళలో కలిగినందువల్ల ఇంత పెద్ద కళ్యాణ మండపాన్ని మనం కట్టించగలిగాం. కాబట్టి వచ్చిందిగా కోరుతున్నాము. ఇతను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా మన సెక్రటేరియట్ లో విజయవాడలో ఇతనికి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి విశాలతో ఆయన సన్మానిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు మన దారి కావాలని, మరియు ఈయన ప్రతి మన పట్టకులాన్ని కూడా అంత ఎంతో తోడ్పడాలని అతనికి మనము తెలియజేస్తూ అవకాశం నాకు కూడా కల్పించేందుకు ధన్యవాదములు. రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పట్ర కులస్తులు అందరూ కూడా తమ వంతు స్పందించి విరాళాలు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలలో పట్రకులం అనేటటువంటిది జనసంఖ్య తక్కువ అయినా కూడా ఒక స్ఫూర్తిగా త్యాగంతో స్పందించి వాళ్ళు ఈ సత్ర నిర్మాణానికి సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా పత్ర కమిటీ సభ్యులందరూ కూడా ఎవరైతే ఈ పిల్లలు పెద్దలు సహకారంతో వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎంతో కష్టపడి కృషి చేయడం జరిగింది. మరి వారి కృషి ఫలితంగానే ఈరోజు ఈ పెద్ద సత్రము కళ్యాణ సదనము రూపుదిద్దుకోవడం జరిగింది. మరి పట్ర కులస్తులకే కాకుండా ఈ లోకల్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ పట్ర కళ్యాణ మండపం కానివ్వండి, అన్నదాన సదనము ఖచ్చితంగా సేవ చేస్తుంది. పవిత్రమైనటువంటి బ్రహ్మంగారి ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటిది. అదేవిధంగా మరి ఈ సందర్భంగా పట్ర కులస్తులు తరతరాలుగా చాలా అన్యాయానికి గురి కావడం జరిగింది. వారు ఖచ్చితంగా భవిష్యత్తులో తమ హక్కుల కోసం పోరాడడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరి ఖచ్చితంగా వాళ్ళకు కార్పొరేషన్ కావాలా, అదేవిధంగా ఇతర కులాలకు ఇచ్చినట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు కానివ్వండి, ఇతర జిల్లా కేంద్రాలలో కానివ్వండి, ఏ ప్రదేశాలలో కానీ ఖచ్చితంగా పట్ట కులస్తులకు సంబంధించి స్థలాలు ఇవ్వాల్సినటువంటి ఆ బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దానికే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మరి రాజకీయాలలో కూడా పట్ట కులము సంబంధించిన వాటా ఖచ్చితంగా మాకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మా జనసంఖ్యకు తగ్గట్టుగా మరి ఇదైతే లేదు. ఖచ్చితంగా ఆ వాటా కూడా రాజకీయంగా కూడా మాకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా చైతన్యం తెచ్చేదానికి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పట్ట కులాలకు సంబంధించినటువంటి అందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఖచ్చితంగా కృషి చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా మీడియా కూడా ఒకే విజ్ఞప్తి, మా యొక్క ఏదైతే ఈ పట్ట కులస్తుల ఆవేదన ఉందో దాన్ని కూడా మీడియా ద్వారా ఖచ్చితంగా సమాజానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా స్పందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి. సురేష్ బాబు, నా పేరు సురేష్ బాబు అండి, పట్ర అన్నదాన కమిటీ సభ్యులు సలహాదారు. మా కులాన్ని ఇంతవరకు ఏ ఊళ్ళో కూడా కళ్యాణ మండపం అనేది లేదు. ఫస్ట్ టైం ఈ ఊళ్ళో చేశారు. కానీ అందరూ కృషి, అందరూ బాగా కష్టపడి ఇది సాధించారు. ఇంకా చాలా సాధించాలి మా కోరిక. ఇంకా ఎక్కడెక్కడైనా కడుతున్నారా? నా పేరు తిప్పన బ్రహ్మయ్య, పట్రా అన్నదాన సదనం మరియు కళ్యాణ మండపం అధ్యక్షుడిని. ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో ప్రతి
కుల సమాజానికి వారి వారి యొక్క సామూహిక భవనాలు ప్రతి చోట ఉన్నాయి. అదేవిధంగా మా పట్రా కులానికి కూడా ఒక సొంత సామూహిక భవనం ఉండాలనే ఉద్దేశంతో మా పెద్దలు ఆలోచన చేసి ఇక్కడ 1983లో స్థలం కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ స్థలంలోనే ఈ యొక్క అన్నదాన సదనం మరియు కళ్యాణ మండపం నిర్మాణం పూర్తి చేసుకొని ఘనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి మా పట్రా కులస్తులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు ఇతర రాష్ట్రాల నుంచి భారీ స్థాయిలో తరలి వచ్చి పట్రా సంకారం ద్వారా ఈ యొక్క ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మా పట్రా కులాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. అన్ని కులాలకు సంబంధించి కార్పొరేషన్ ఉన్నాయి. మా పట్రా కులానికి ఇంతవరకు కార్పొరేషన్ ఎక్కడ లేదు. కాబట్టి మా పట్రా కులాని యొక్క సంఖ్యను గుర్తించి మాకు సపరేట్ పట్రా కార్పొరేషన్ కావాలని కోరుకుంటున్నాం. త్వరలోనే పట్రా రాష్ట్ర కార్పొరేషన్ కమిటీ ఏర్పాటు చేసి సాధించేంత వరకు మేము పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడ కడుతున్నారు కళ్యాణ మండపం? ప్రభుత్వం అహోబిలం పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అహోబిలంలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. తర్వాత శ్రీశైలంలో కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా పూర్తి చేయాలని ఉద్దేశంలో మా పెద్దలు కమిటీ సభ్యులు ఆలోచన చేస్తున్నాం. ఇది కాకుండా ప్రతి జిల్లాలో అత్యధికంగా మా పట్రా కులస్తులు అత్యధికంగా ఉన్నటువంటి కదిరి నియోజకవర్గంలో కూడా మా సామూహిక భవనాన్ని ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకున్నాం. అది కూడా త్వరలో ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పేరు చెప్పు. నా పేరు తిప్పన బ్రహ్మయ్య, సదనం అధ్యక్షుడు. పట్రా కులంకు చాలా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులము మరియు రాజకీయంగా కూడా చాలా వెనుకంజలోనే ఉన్నాము. ఈ రెండింటిని గుర్తించి ప్రభుత్వము మాకు తగినంత తోడ్పాటు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎప్పుడో 1983లో స్థలం కొని ప్రారంభించినటువంటి పట్రా నాయుళ్ళ అన్నదాన కళ్యాణ మండపం ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత ఇది పూర్తి అయిందంటే అది ఏ ఒక్కరి యొక్క గొప్పతనమే కాకుండా పట్రా కులస్తులంతా కూడా దీని నిర్మాణ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొని దీన్ని ఏ విధంగానైనా ఇది పూర్తి చేయాలనే ఉద్దేశంతో వారు పట్టుదలతో ప్రతి ఒక్కరూ వారి యొక్క అమూల్యమైనటువంటి తమ ధనాన్ని వెచ్చించి దీనికి అందరికీ ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది పూర్తి అయిందని సభాముఖంగా తెలియజేస్తుంది. భవిష్యత్తులో అహోబిల నరసింహస్వామిది కదిరి నరసింహస్వామి కదిరిలో కూడా ఒక మనం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఒక సత్రాన్ని కూడా కట్టాలనేటువంటి ఆలోచన. ఇటువంటి కళ్యాణ మండపాలు భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గంలో కట్టాలనేది ఒకటి కుప్పము, 2 పరమనేరు మొదలైనటువంటి చౌడేపల్లి ఇటువంటి ప్రాంతాల్లో కూడా మనము ఈ పట్రా నాయుళ్ళ కళ్యాణ మండపాలను అంటే కట్టేదానికి ప్రయత్నం చేస్తామని నేను తెలియజేస్తూ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మేము కార్పొరేషన్ వరకు పట్రా నాయుళ్ళ కార్పొరేషన్ వరకు చాలా ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే అది సక్సెస్ కావడం లేదు. కానీ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి దాన్ని సాధించేదానికి తగిన ప్రయత్నం చేస్తామని నేను సభాముఖంగా తెలియజేస్తాను. మీ పేరు చెప్పి క్యార చెప్పనా? పెద్దపోతల చిన్నాజనేయుడు గౌరవ సలహాదారు. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మాచిపల్లి రమేష్ నాయుడు, కడప జిల్లా తెలుగు అధ్యక్షుడు. ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన మా కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేక కార్పొరేషన్ కొరకు మా ఎమ్మెల్యే గారైన శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి సహాయం తీసుకొని సీఎంపీసీ దగ్గర కూడా వెళ్ళి దాన్ని సాధించే వరకు కృషి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పట్రా అన్నదాన సత్రము గౌరవ సలహాదారుని కూడా. నా పేరు ప్రతాప్ నాయుడు, యూట్యూబ్. ఇది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత జనం వస్తారని అనుకోలేదు. పట్రా అన్నదాన సత్రం బాగా విజయంగా సక్సెస్ అయింది. దీని కారణం అంతా దీని కమిటీ సభ్యులంతా దీనికి బాగా ముందుకు తీసుకెళ్ళారు. మాకు రాష్ట్రంలో ఏ కులస్తులకైనా కార్పొరేషన్ ఉంది, మా కులానికి లేదు కార్పొరేషన్. మేము గవర్నమెంట్ను అదే అడుగుతున్నాము, డిమాండ్ కూడా చేస్తున్నాము. కావాల్సి వస్తే ధర్నాలు కూడా చేస్తామని గవర్నమెంట్కి తెలియజేస్తాం. పోరాటాలు చేస్తామని. మీ పేరు క్యార? టీవీ ప్రతాప్ నాయుడు, గౌరవ సలహాదారు, అన్నదాన. ఆంధ్రప్రదేశ్ పట్రా కుల సంఘ
ఈ యొక్క అన్నదాన సత్రం ఏర్పాటుకు ఎంతో కృషి చేశారు పెద్దలు, గౌరవ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కోశాధికారులు, మొత్తం చాలామంది ఈ కృషి ఫలితం ఈరోజు మేము కళ్ళారా చూసినాము. ఇంత గొప్పగా జరుగుతుంది అనుకోలేదు, ఎంతో అద్భుతంగా జరిగింది. కాబట్టి ఈ సంఘానికి మా వంతు సహాయ సహకారాలు మేము కూడా అందించి ఈ సంఘ పురోభివృద్ధికి కృషి చేస్తామని, భవిష్యత్తులో మా వంతు సహకారం కూడా అందిస్తామని ఈ సభా సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ పేరు? జె వెంకట ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పట్ల కుల సంఘ సభ్యులు. సారే మురళి, మాది అహోబిలం. పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం నుండి నేను ఇక్కడికి బ్రహ్మంగారి మఠంలో పట్రానాయిలో అన్నదాన సదనం మరియు కళ్యాణ మండపం ఓపెనింగ్ చేస్తున్నారని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ గతంలో పెద్దలు చెప్పినట్టు ఈ కళ్యాణ మండపం సదనం చాలా రోజుల నుంచి కట్టించాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఈనాటికి ఇది పూర్తి కావడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ స్టెప్ అహోబిలంలో లక్ష్మీనరస్వామి పుణ్యక్షేత్రంలో కూడా పట్రానాయిల అన్నదాన సత్రాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. అందుకు అక్కడ ఆల్రెడీ మేము ఫౌండేషన్ వేసి పెట్టాము. తర్వాత నెక్స్ట్ స్టెప్ అక్కడ వేసి దాన్ని కూడా పూర్తి చేయాలని ఇక్కడ ఉన్న పెద్దలందరినీ సహాయ సహకారాలు అందడానికి తీసుకోవడానికి వచ్చాము. మురళి, సారే మురళి, అహోబిలం. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.